నాకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తినకముందు చేసిన బ్లడ్ షుగర్ 90 ఉంది. తిన్న తర్వాత 140 ఉంది. అండ్ హెచ్‌బీఏవన్సీ 6.2 ఉంది. అసలు నాకు షుగర్ ఉన్నట్టా? లేదా? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే ఈ హెచ్‌బీఏవన్సీ ఏదైతే ఉందో ఇదేంటంటే 3 మంత్స్ యావరేజ్ షుగర్‌ని చూపెడుతుంది. 5.7-6.4 ఈ రేంజ్‌లో ఉన్న వాళ్ళందరూ ప్రీ డయాబెటిస్ కింద వస్తారు. ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి? షుగర్ వచ్చినట్టు కాదు. ఇతను గూడా షుగర్ వచ్చినట్టు కాదు. షుగర్ వచ్చే ముందు స్టేజ్‌ని ప్రీ డయాబెటిస్ అంటాం. ఒకవేళ మీరు ఈ స్టేజ్‌లో గనక మీరు మంచిగా డైట్ కంట్రోల్ చేయకపోయినా, లేకపోతే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయకపోయినా, లేకపోతే స్ట్రెస్ కూడా బాగా ఎక్కువగా ఉన్నా ఏమవుతుంది? ఫ్యూచర్‌లో షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, చాలామందికి ఇలా హెచ్‌బీఏవన్సీ ఇంత ఉంటే ఇలా డైట్ చేయాలి, ఇలా డైట్ చేస్తే నార్మల్ అయిపోతుంది అని చాలామందికి తెలవదు. ఎందుకంటే వాళ్ళు సేమ్ అలాగే డైట్ తీసుకుంటే ఏమవుతుంది? ఫ్యూచర్‌లో షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఇదొక సెకండ్ ఛాన్స్ లెక్క. మీరు ఈ స్టేజ్‌లో మంచిగా కంట్రోల్ చేస్తే ఫ్యూచర్‌లో కూడా షుగర్ అనేది రాదు. ఈ హెచ్‌బీఏవన్సీ 5.7 కంటే ఇంకొంచెం నార్మల్‌కి అయిపోతే మీరు నార్మల్ లెక్క. అర్థమైంది గదా! సో, అందుకోసమే రెగ్యులర్ హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాల్సి ఉంటుంది. ఈ ప్రికాషన్స్ వాడండి. ఇది తెలియని చాలా మందికి గూడా ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.